నా పేరు కమలారాణి కుచ్చర్ల. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి యోగా ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. మా మెయిల్ ఇన్స్ట్రక్టర్ రమేష్ బాబు గారు. గత 23వ తారీఖు నుండి మేము యోగా అవగాహన సదస్సులు ప్రతి చోట ఆఫీసులోను, పంచాయతీలోను, అంగన్వాడీ టీచర్స్కి, డ్వాక్రా మహిళలకి, తర్వాత డోర్ టు డోర్ ఇలా అన్ని చోట్లకి యోగాని స్ప్రెడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆదేశానుసారము మేము ఇక్కడ ప్రోగ్రాం ఈరోజు ప్రగతి మైదాన్లో చేయడం జరుగుతుంది. అసలు యోగా అంటే ఏంటి? మన భారతదేశంలో ఉన్న యోగా, ఇక్కడే పుట్టిన యోగా, ప్రపంచ దేశాలన్నీ యోగాను చూస్తున్నాయి, మనం మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, అసలు యోగా అంటే ఏంటి అనేది ఈరోజు మీకు క్లియర్గా చెప్పే ఉద్దేశం చేస్తున్నాము. యోగా అనేది ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఏ వ్యాధులు దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది యోగా అంటే. ఇక్కడ లోకల్లో ఉన్న డాక్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, తర్వాత జడ్జిలతో సహా యోగా చేస్తున్నారు. కానీ మన వాళ్ళకి మాత్రం అవగాహన తక్కువ ఉంది. అందుకని ఈరోజు గ్రౌండ్లో, స్టేడియం గ్రౌండ్లో ఈ విషయాన్ని చెప్పడానికి కోసమని ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మేమిద్దరం రావడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు రమేష్ గారు మనతో పంచుకుంటారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో 11వ అంతర్జాతీయ యోగా వారోత్సవాల సందర్భంగా మనకి జూన్ 21వ తారీఖు నాడు యోగా డే సందర్భంగా మనం మే 24వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా పబ్లిక్ ప్లేసెస్లో, అన్ని ఏరియాలో పబ్లిక్ ప్లేసెస్లో మనం యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాం. కాబట్టి యోగా విషయాలు యోగా అనేది మన ప్రకృతిలో మమేకమైనటువంటిది. యోగా అనేది సర్వరోగ నివారణగా పనిచేస్తుంటుంది. మన చేతిలో ఎటువంటి ఏమీ డబ్బు ఖర్చు లేకుండా మన చేతిలో ఉన్నటువంటి పని కాబట్టి యోగాని ప్రతి ఒక్కరూ మన దైనందిక జీవితంలో భాగంగా మనం చేసుకోవాలి. మెయిన్గా మనం యోగాసనాలు మినిమం సూర్య నమస్కారాలతో పాటుగా, అలాగే యోగా మళ్ళీ ప్రాణాయామ మరియు మెడిటేషన్ ద్వారా మన యొక్క మానసికంగా, శారీరకంగా మన ఉత్సాహంగా ఉండడానికి పనిచేసేదే యోగా. కాబట్టి ఈ యొక్క ప్రకాశం స్టేడియం గ్రౌండ్లోని మన పెద్దలకి, చిన్నపిల్లలకి కూడా మన ఈ యొక్క 11వ అంతర్జాతీయ యోగా వారోత్సవాల్లో భాగంగా మనకి మీకు ఈరోజు ఒక యోగా స్టెప్స్ ఒక 2-3 చెప్పి మీకు బోధిద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆన్ చేసుకోండి. మునివేళ్ల మీద కొంచెం నిలబడండి. అంతే, ముని కాళ్ళలో మునివేళ్ళు మీద. 1 2 3 4 5 6 7 8 9 10